చాలా మార్పులు జరిగాయి. సో దీని ఇంపాక్ట్ నెల్లూరు జిల్లాని స్వీప్ చేసే విధంగా కూటమికి లేక అదేలే వైసీపీ నుంచే వచ్చారు. సో నేను అనేది ఈ మార్పులు ఇవన్నీ నెల్లూరు జిల్లాని కూటమికి స్వీప్ చేసి పెడుతున్నాయా లేకపోతే ఇంకా అక్కడ ఫైట్ ఉంటుందా? ఇంకా మీకు అదే చెప్పాను కదా సార్, సంథింగ్ వాట్ యు హావ్ టు ఆస్క్ ఉన్నాయి. ఎలా అంటే నెల్లూరు సిటీ తీసుకోండి, బంపర్ మెజారిటీతో గెలుస్తున్నాడు ఆయన నారాయణ. తర్వాత నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరౌండ్ 15,000 మెజారిటీతో ఆయన గెలుస్తున్నాడు. ఇదంతా పోస్ట్ పోల్లోనే యాక్చువల్గా చేశాము. ఖచ్చితంగా అదే మెజారిటీ వస్తుంది. ఆల్మోస్ట్ ఉదయగిరి గెలుస్తున్నారు, అలాగే కోవూరు గెలుస్తున్నారు, కొన్ని టైట్ అనుకునే కాన్స్టిట్యున్సీస్ కూడా గెలుస్తున్నారు. నెల్లూరు అనేది ఆల్మోస్ట్ వాస్తవానికి ఏంటంటే 2019లో నెల్లూరు అండ్ విజయనగరం వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్, పూర్తిగా రివర్స్లో ఉంది ఇప్పుడు నెల్లూరు విషయంలో. అంటే ఇప్పుడు మీరు ఆత్మకూరు సర్వేపల్లి తప్పితే అక్కడ క్లియర్ మ్యాండేట్ అండి, చాలా క్లియర్ గా ఉన్నారు అక్కడ. ప్రవీణ్, ఆత్మకూరు సర్వేపల్లి వెంకటగిరి ఇలాంటి నియోజకవర్గాలు కూడా కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయా? వెంకటగిరి గెలుస్తుందండి, రామకృష్ణ గురుగొండల రామకృష్ణ ఆయన గెలుస్తున్నాడు. ఆత్మకూరు కొంచెం టైట్ అయింది, సరే అది కూడా ఎడ్జ్లో ఉంది, తక్కువ స్వల్ప మెజారిటీతోనే బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఆత్మకూరు. ఇదైతే మాత్రం వెంకటగిరి స్పష్టమైన ఆధిక్యతతో ఆయన గెలుస్తున్నాడు. సర్వేపల్లి అది ఎప్పుడూ రాలేదు, ఈసారి కూడా వచ్చే చంద్రమోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారండి. అంటే చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన ఏంటంటే కేవలం సింపతి మీద ఆధారపడ్డారు ఆయన. సో సింపతి అనేది వర్కౌట్ 3 సార్లు డిఫరెంట్ ఒపీనియన్ వస్తుంది సర్వేపల్లి విషయంలో. అలాగే ఆత్మకూరు టైట్ అనేది ఉంది, టైట్ అయినా ఎడ్జ్తో రామనారాయణ రెడ్డి గారు బయటపడతారనేది ఉంది. వెంకటగిరి కూడా టైట్ అనే ఉన్నప్పటికీ కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా అక్కడి నుంచి వస్తుంది. యాజ్ పర్ అవర్ రీసెర్చ్ అండి, వెంకటగిరి అయితే టైట్ లేదు మీది. కానీ మిగతా ఇప్పుడు శ్రీనివాస నాయుడు గారు కానీ వీళ్ళు కానీ చెప్పేదాని ప్రకారం కొంత అది ఉంది. ఎనీవే ప్రసాద్ గారు, నెల్లూరు ప్రకాశం ఈ రెండింటి నంబరు 22లో వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? మీరు కొన్ని రోజులు అక్కడ